ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తామనండి. ఈరోజు మన ధ్యానము నిమిత్తము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని చెప్పి రాయబడుతోంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడినైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చిపటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడమని ప్రాధేయపెడతా ఉన్నాం. సహాయించండి ప్రభా. మీ దేవదూతల పరిచర్యను అనుగ్రహించిన తండ్రి, అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించిన ప్రభా. పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని, ప్రతి విధమైన అల్లరాత్మను, చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాం. వెనుబుద్ధి పుట్టించు ఆత్మను, సమ్మతి గల మనసును యేసునామములో విడుదల చేస్తూ ఉండగా సహాయం చేయమని అయా మీ చేతులకు అప్పగించుకుంటూ, మమ్మల్ని నేలమట్టు తగ్గించుకుంటూ, మీ నామాన్ని ఆకాశం కంటే ఎత్తుగా హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దావీదు భక్తుడు దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు ఏమీ లేదు అన్నాడు ఫస్ట్ అండి. తర్వాత రెండవ వచనానికి వచ్చేసరికి నన్ను పచ్చిక బయలున్న చోటకు తీసుకెళ్ళి పరుండు పెడతాడు నా కాపరి, తర్వాత శాంతికరమైన జలముల ఎద్దుకు తీసుకుని వెళ్తాడు నా కాపరి అంటూ రెండవ వచనంలో చెప్పారు. మూడవ వచనంలో నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు అన్నాడు. తెలుగులో నా ప్రాణమునకు సేద తీరుస్తూ ఉన్నాడు అని ఉంది. ఆ తెలుగులో ట్రాన్స్లేషను అంత అవగాహన అవ్వలేదు నాకు. ఇంగ్లీష్లోకి వెళ్తే కొంచెం అర్థమైంది నాకు. నేను ఏదైతే పోగొట్టుకున్నానో దాన్ని మరలా దేవుడు నాకు ఇచ్చి నన్ను సేద తీర్చాడు, నన్ను సంతోషపెట్టాడు అన్నట్టుగా ఇంగ్లీష్లో అర్థమైంది. తెలుగులో పదాలు కొన్ని కఠినంగా ఉంటాయి, అవి వెంటనే అర్థం అవ్వవు. సేద తీర్చుట అనే పదానికి సరైన అర్థం ఇంగ్లీష్లోకి వెళ్తే చక్కగా అర్థమైంది. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఎవరిదైనా ఉందా? ఆ పదం చక్కగా నేను ఏదైతే రిస్టోర్ అనే పదాన్ని వాడాడు. రిస్టోర్ అంటే ఏదైతే మనం కోల్పోయామో దాన్ని మరలా పొందుకోవటం అనే అర్థం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సేద తీరుట అనే పదానికి తెలుగులో చాలా అర్థాలు వస్తాయి, కానీ ఇక్కడ సరైన అర్థం నా కాపరి నన్ను, నా ప్రాణమును సేద తీరుస్తాడు అనే ఒక భావం అందులో కనపడుతూ ఉంది. అంటే నేను ఏదైతే కోల్పోయానో, నేను ఒక గొర్రెగా ఉన్నాను, నన్ను నా కాపరి నా దేవుడు నన్ను కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అయితే నేను ఏదైతే కోల్పోయానో దాన్ని మరలా నాకు ఇచ్చి ఆయన నన్ను సేద తీరుస్తాడు అన్నట్టు అక్కడ భావం అర్థమవుతుందని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. అందునాను కాబట్టి ముందుకెళ్ళే కొలదే మీకు అర్థమవుతుంది. ఏమంటే ఉపోద్ఘాతంగా ఒక చిన్న మాట చెప్తాను. అమ్మా, అరే మీరు గుడ్ బాయ్ గుడ్ గర్ల్ మర్చిపోకనే అస్సలు మాట్లాడకూడదు. గుడ్ బాయ్ మాట్లాడరు, గుడ్ గర్ల్ మాట్లాడారంటే బ్యాడ్. అమ్మా, మంచోళ్ళు మీరు. ఉపోద్ఘాతంగా ఒక చిన్న మాట చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోద్ది. లైను ఎన్ని చెప్పినా బైబిల్ గ్రంథంలో ఆ చివరి నుంచి చివరి వరకు ఎన్ని చెప్పినా అదే లైను అమ్మా, అదే పదం మీదే ఉంటుంది, అదే లైన్లో ఉంటుంది. అది ముందుగా అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను. అమ్మా, అబ్రహాం గారు తన భార్య అయిన శారమ్మను తీసుకుని దేవుడు మాట్లాడితే ఆకాశంలో నుంచి, నీ తండ్రి ఇంటిని విడిచి, నీ బంధువులను విడిచి, నేను చూపించే దేశానికి కనుక వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు ఇసుకరేణువుల లాంటి సంతానాన్ని ఇస్తాను, నీకు ఆకాశ నక్షత్రాల లాంటి సంతానాన్ని ఇస్తాను, నీకు ఒక దేశాన్ని ఇస్తాను, నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేస్తానని ఒక మాట వినపడింది అంతే. ఆ మాట మీద నమ్మి దేవుడు నన్ను పిలిచాడని ఆ మాట మీద నమ్మి దేవుడు కనపడలేదు, ఏమీ మేలు జరగలేదు, ఆయనకి ఏమీ ఉపకారాలు ఏమీ కలగలేదు. ఒక మాట విని విశ్వాసంతో వచ్చేసాడు. తన భార్య ఇద్దరే ఉన్నారు. వెనకాల బంధువులు లేరు, బలగం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, వెనకాల ఏమీ లేదు. వీళ్ళిద్దరూ ఉండి దేవుడు వెళ్ళమన్న రోడ్డు అంటే వెళ్ళిపోతా కొంచెం దూరం వచ్చాక ఐగుప్తు కనపడింది. ఏం కనపడిందండి? ఐగుప్తు కనపడింది. కనపడితే
ఇలాగ వెళ్దాం అని అనిపించింది ఆయనకి. అక్కడ ఆగి ప్రభు ఇలాగ వెళ్ళమంటావా అని అడిగితే ఇంకెలాగ ఉన్నావు, ఇంకా బాగుండేమో ఆయన ఏం చెప్పేవాడు. ఈయన దేవుడు వెళ్ళమన్న దారిలో వెళ్తున్నాడు. అక్కడ వరకు వచ్చాక ఐగుప్తు కనపడింది. ఐగుప్తు కనపడగానే దేవుడిని అడగకుండానే ఇలాగ వెళ్దాం అన్నాడు భార్యతో. సరే మీ ఇష్టమయ్యా అంటే అలాగే కొంచెం దూరం వెళ్ళాక అర్థమైంది ఆయనకి, అమ్మో ఇక్కడ ప్రజలు దేవుని భయం లేని వారిలాగా నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ నువ్వు అందంగా అంటావు కాబట్టి నేను నీ భర్తనని కనుక చెబితే నన్ను చంపేస్తారు, నేను బతకనిస్తారు. అందుకు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎవరైనా అడిగితే అన్నయ్య అని చెప్పు అని అంటాడు. సరే అయ్యా నువ్వు ఎలా చెప్తా అలాగే అంటది భార్య. ఆయన అంటాడు, ఒక వరుసగా అన్న చెల్లెలు మనం ఒక వరుసగా భార్య భర్తలం అయ్యాం, అది అబద్ధం కాదు ఇది అబద్ధం కాదు, రెండూ కరెక్ట్ కాబట్టి పర్వాలేదు, అబద్ధమేం కాదని చక్కగా వివరంగా చెప్తాడు. సరే అయ్యా నువ్వు ఎలా చెప్తా అలాగా అని ఆమె అంటది. రా వీళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఐగుప్తు ప్రజలు చూసి, ఆహా ఏమి అందం, ఈమె ఎవరో పరదేశుల్లో ఉన్నారు, చాలా అందంగా ఉందని నలుగురు అలాగలాగ అనుకుంటా రాజు దగ్గరికి వెళ్ళిపోయింది మాట. వారెవరో పరదేశులు ఇద్దరు వచ్చారు, ఒక పురుషుడు ఒక స్త్రీ వచ్చారు, అందులో స్త్రీ చాలా అందంగా ఉంది అని రాజు దగ్గర అన్నారు వీళ్ళు ఎవరో. అంతే రాజుగారు మరి ఆ మాట చెవిలో పడగానే వారు ఇద్దరు ఏమవుతారో కనుక్కోండి వెళ్ళి. కనుక్కొని అప్పుడు పరిస్థితిని బట్టి తీసుకొచ్చండి ఆ అమ్మాయిని అన్నాడు. ఎంత రాజు అయితే మాత్రం, ఎంత సైన్యం ఉంటే మాత్రం, ఎంత అధికారం ఉంటే మాత్రం, ఎంత నీ దేశంలోకి ఎంటర్ అయితే మాత్రం అండి పరదేశుల్ని ఏమవుతారు మీరు అని అడిగి తీసుకెళ్ళిపోతారు అలాగా అండి. సైనికులు వచ్చారు, మీరెవరో అని అడిగారు. మేము పరదేశంలో పలానా దారిలోంచి వస్తా ఇలాగ వచ్చాం అన్నారు. ఏమవుతారు మీరిద్దరు అన్నారు. ఆయన అన్నయ్య నేను చెల్లని చెప్పింది. ఆయన అడిగారు ఏమవుద్ది అమ్మాయి, అమ్మాయి మా చెల్లని చెప్పాడు. చెప్పేసరికి ఆహా అని తీసుకెళ్ళిపోతున్నారు, దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోతున్నారు శారమ్మని. రాజుగారు ఆజ్ఞాపించారు ఆమెను తీసుకురమ్మని అంటున్నారు. అబ్రాహ్మ అంటున్నాడు, అయ్యా అదేటయ్యా రాజుగారు తీసుకురామంటే ఏం చేస్తున్నారు మీరు అంటే, మాట్లాడితే చంపేస్తాం, సైలెంట్గా ఉండు, రాజుగారు ఆజ్ఞాపించారు తీసుకురమ్మని దౌర్జన్యం తీసుకెళ్ళిపోయారు అంతే. ఎంత రాజు అయితే మాత్రం ఒకవేళ అన్న చెల్లెలు అని చెప్తే మాత్రం, అయ్యా మీ చెల్లెని మరి మా రాజుగారికి ఇచ్చి పెళ్లి చేస్తావా, అంగీకారమేనా, ఆయన చేసుకుంటాను అంటున్నాడు అని అడగాలి కదండి. అడగాల వద్దా? నీకు అధికారం ఉంది కాబట్టి దౌర్జన్యంగా లాక్కెళ్ళిపోతా అలాగెలాగవుతుంది. తీసుకెళ్ళిపోయారు, గర్వం తీసుకొచ్చామన్నాడు, తీసుకెళ్ళిపోయి అధికార మందిరంలో పెట్టారు. పెడితే సరే అడిగాడు తీసుకొచ్చారా అన్నాడు. తీసుకొచ్చామయ్యా అధికార మందిరంలో పెట్టి. సరే రేపు చూద్దాంలే అనుకున్నాడు. అనుకునేసరికి అక్కడ అబ్రాహం గారు ఊరుకునే ఉన్నాడుగా, ఆయనకి వెనకాలేం లేదు, కానీ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసే యాక్సెస్ మాత్రం ఉంది. మోకాళ్ళు లేచాడు చెట్టు కింద, చేతులెత్తాడు, ప్రభా నాకు వెనకాలేం లేదు, ఆధారం లేదు, నువ్వు చెప్పావని నీ స్వరం విని బయలుదేరి వచ్చాను, చూస్తే నా భార్యను పట్టుకెళ్ళిపోయారు, ఏం చేస్తారో ఏమో అయ్యా కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నా వెనకాల ఏం లేదు కానీ ఆయన రాజు, ఆయన వెనకాల సైన్యం ఉంది, ఆయన వెనకాల బలగం ఉంది, ఆయన వెనకాల ధనం ఉంది, ఆయన వెనకాల అధికారం ఉంది, ఆయనతో నేను ఎక్కడ సరిపోగలనయ్యా, నువ్వే కాపాడాలయ్యా అని నేను మొరపెడుతుంటే ఒక భర్త దగ్గరుండగా ఒక భార్యని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోతే ఆ భర్త ప్రాణం ఎలా ఉంటుందండి చెప్పండి, ఎలా ఉంటుంది అమ్మ, ఎలా ఉంటుంది? ఒక భర్త ఎదురుగుండా కళ్ళెదురుగుండా ఆయన చూస్తుండగా తన భార్యని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోతే ఆయన ప్రాణం ఎలా ఉంటుంది అండి? చాలా కొట్టుమిట్లాడుతూ ఉంటుంది ప్రాణం. ఏం చేసేస్తారో ఏమవుతుందో అని ఆ ప్రాణం కొట్టుమిట్లాడిపోతూ ఉంది. చాలా టెన్షన్ పడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు, ప్రాణం విసుగొచ్చేసింది అంటారు కదా, అలాగ అయిపోయిందనమాట ఒకసారి. ఇక మోకాళ్ళు వేసేసి దేవునికి మొరపెట్టేస్తున్నాడు, ప్రభువా ఏదోటి చేయను ఇంకా ప్రార్థనలు ఉండిపోతే రాత్రి దేవుడు దిగొచ్చాడు. ఆ రాజుకి స్వప్నంలో కనపడ్డాడంట. స్వప్నంలో ఏండి కళ్ళ వచ్చినట్టుగా అనిపించింది ఆ రాజుకి. కళ్ళలో మాట్లాడుతున్నాడు దేవుడు, రాయ్ అతడు నా ప్రవక్త, ఆమె అతని భార్య అనేసరికి ఈ రాజుకి చెమటలట్టేతనే దడదడలాడిపోతున్నాడు. ప్రభువా ఎవరు నువ్వు? నేను దేవుణ్ణి, అతడు నా ప్రవక్త, ఆమె అతని భార్య, నువ్వు చేసింది చాలా తప్పని చేసావు అనేసరికి గడగడలాడిపోతా, అయ్యా నేను ఎక్కడికి అడగమన్నానయ్యా, అడగమంటే మా ఊళ్ళు అడిగారయ్యా,
అన్న చెల్లెమని చెప్పారయ్యా, నేను తెలిసి పొరపాటు ఏం చేయలేదయ్యా, అన్న చెల్లెలు కదా అన్నీ తీసుకొచ్చానయ్యా, పెళ్లి చేసుకుందాం అనుకున్నానయ్యా, అలాగే ఇలాగే అంటున్నాడు. నువ్వు మాట్లాడబాక ఇంకా. అక్కడ నా ప్రవక్త నాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ గొడవ చూస్తాను, నీ అంతు చూస్తాను, నీ భార్యల గర్భాలన్నీ కూడా మూసేశాను ఆల్రెడీ. నీ భార్యల గర్భాలన్నీ కూడా మూసేశాను, ఇక నీకు పిల్లలు పుట్టరు. నీవు తెల్లారేలోగా అతన్ని భార్యను తీసుకెళ్ళి అతనికి అప్పగిస్తే సరే, అప్పగించకపోతే మొత్తం మిమ్మల్ని అందరినీ చంపేస్తానని కళ్ళలో చెప్పాడంట దేవుడు. గడగడలాడిపోతా, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, క్షమించయ్యా అని కూడా అన్నాడంట ఈ రాజుగారు. నేను క్షమించను, నిన్ను క్షమించను. నువ్వు రేపు పొద్దున్న అతని భార్యను అప్పగించి అతని కాళ్ళ మీద పడి క్షమాపణ వేడి నీకోసం ఆయన్ని ప్రార్థన చేయమను. ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు క్షమిస్తా, లేకపోతే క్షమించను. నువ్వు అప్పగిస్తే ప్రార్థన చేయించుకుంటే క్షమిస్తాను, చచ్చిపోకుండా ఉంటావు. నువ్వు అప్పగించకపోతే శాపము ప్లస్ మొత్తం అందరూ చచ్చిపోతారని చెప్పేసానంటే గడగడలాడిపోతా అల్లిపోయి తెల్లారకుండా లేచి సైన్యాన్ని పిలిచి, రే బాబు పల్లకిలో తీసుకెళ్ళండిరా, ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడ తీసుకెళ్ళని ఆయనకి అప్పగించరా, నేను కూడా వస్తున్నాను బయలుదేరని. అలాగే వెళ్తే నెలకెళ్ళి ఆ శారమ్మను దింపి ఆయనకి అప్పగించి కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా, నా కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు క్షమించడంట, నేను అడిగితే క్షమించడంట, ఇప్పటికే నా భార్యల గర్భాలన్నీ మూసేసాడంట, పిల్లలు పుట్టరంట, నా కోసం ప్రార్థన చేయ బాబా అంటే, నేను రాజుగారిని నాకేంటి అనుకుని గర్వంగా తీసుకెళ్ళినోడునే కాళ్ళకడకు తీసుకొచ్చి కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించి ప్రార్థన చేయించుకునేలాగా తను తాను నేలకు దింపి ప్రార్థన చేయించుకున్న తర్వాత శాపాన్ని తీసి పొమ్మన్నాడు దేవుడు. అప్పుడు రాజుగారు, నా రాజ్యంలో ఎవరైనా ఒకవేళ తప్పు చేసి నా దగ్గరకు వచ్చి తగు పెట్టుకుంటే నేను వాళ్ళకి తప్పు చేసినడికి ఎంత ఫైన్ కట్టరా అని వేస్తాను కదా, అలాగా నా మీద నేనే ఫైన్ వేసుకుని, ఆయన మీద ఆయన వేసుకున్నాడండి, ఆయన మీద ఆయనే ఫైన్ వేసుకుని, నేను తప్పు చేశానని నా మీద నేనే ఫైన్ వేసుకుని కొంత బంగారం, కొంత వెండి, కొన్ని గొర్రెలు, కొన్ని పశువులు, వాటిని మేపడానికి దాసులు ఇవన్నీ ఇచ్చి నా తప్పుకి ఈ యొక్క ఫైన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ తీసుకుని, అయ్యా మీరిద్దరు క్షేమంగా వెళ్ళండి, నా కోసం ప్రార్థన చేయండి బాబుని ప్రార్థన చేయించుకుని జాగ్రత్తకి వెళ్ళిపోయాడు. ఏమండి, భర్త ఎదురుగా భార్యను తీసుకెళ్ళిపోతే ఆయన ప్రాణం ఎలాగ కొట్టుమిట్లాడిందో అదే వ్యక్తిని మరలా ఆయన కోల్పోయింది. ఏం కోల్పోయాడు? భార్యను కోల్పోయాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవునికి చెప్పుకుంటే, అయ్యా నువ్వే నా కాపరి, నీ గొర్రెను నేను ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, నా భార్యను తీసిపోయారయ్యా, అయ్యా నా ప్రాణం కొట్టుమిట్లాడుతుంది, ఏదోటి చేయి ప్రభు అంటే తన భార్యను తనకు తీసుకొచ్చి అప్పగించేలాగా చేసి అతడి గర్వాన్ని అణిచి ఇతడి చేత అతడికి ప్రార్థన చేయించుకునేలా చేసి అతడి మీద అతడు తప్పేసుకుని ఇతనికి బంగారం వెండి ఇవన్నీ ఇచ్చేటట్టుగా చేసి అతని ప్రాణమును సేద తీర్చాడు దేవుడు. అది పాయింట్. ఏమైనా అర్థమైందంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాణము కొట్టుమిట్లాడే ప్రాణాన్ని, విసిగిపోయిన ప్రాణము ఇక నా భార్యని తీసుకుపోరు, ఏం చేస్తారో ఏమైపోద్ది, ఇక నేనెందుకు బతకటం అనే స్థాయికి ఆలోచన వచ్చేసిన పరిస్థితిని ఉంచి తన భార్యను తన ఏదైతే కోల్పోయాడో ఆ కోల్పోయింది మరలా తెచ్చిచ్చి అతని ప్రాణమును ఏం చేశాడు? సేద తీర్చాడు. మనకు తెలుగులో మంచి ఎండలో వచ్చారనుకోండి, ఎవరైనా బాగా మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో దాహం వేసేస్తా, ఇక కాసేపట్లో నీళ్లు దొరకపోతే చచ్చిపోతాను అనే పరిస్థితుల్లో అక్కడ దగ్గరలో ఏదైనా ఇంటికి వచ్చి తలుపు కొడితే ఆ మహాతల్లి బయటకు వచ్చి, ఎవరయ్యా, అమ్మా కానీ మంచిలు ఇవ్వండమ్మా, చచ్చిపోలేకున్నానంటే ఆవిడ తెచ్చి మంచిలు ఇచ్చి కాసేపు నిన్న కూర్చోయ్యా అంటే ఆ మంచిల దగ్గర కాసేపు సేద తీరత చూసారా, అలాగ అనిపించింది నాకు. సేద తీరి అన్నట్టు ఆ ప్రాణము మంచినీళ్ళకి ఎలాగ ఉంటుందండి, కొట్టుమిట్లాడిపోతూ ఉంటుంది కదా, ఇక కాసేపట్లో అయిపోతాం అన్నటువంటి ప్రాణాన్ని ఆయనకి అవసరమైందేంటి? నీళ్ళు. ఆ నీళ్లు ఇప్పించి ఆ నీళ్లు తాగాక కాసేపు నీళ్ళలో కూర్చోబెట్టి సేద తీర్చి సర్దుకున్నాక అయ్యా వెళ్ళయ్యా అని చెప్పినట్టుగా అనిపించింది. కాబట్టి మనం దేవుని బిడ్డలం, మనము మనల్ని కాసేది కాపరి ఆయన కాపరిత్వంలో, ఆయన నడిపింపులో కనుక మనం ఉంటే, నేను నాకేంటి నా ఇష్టానుసారంగా వెళ్తాను నా దారిలో అంటే మనకి ఎవరో ఏం చేయలేరు, మనకు ఆయన ఏం చేయడు. ఆయన కాపరిత్వంలో ఉంటే, ఆయన నడిపింపుకి అప్పగించుకుంటే
ఆయన చెప్పినట్టు వింటే, అయ్యా నీ కాపరిత్వంలో నేను ఉన్నాను, నువ్వు చెప్పినట్టుగా వింటాను, నన్ను నడిపించి ప్రభు అని అప్పగించుకుంటే ఆయన మన ప్రాణమును ఏం చేస్తాడటండి? సేద తీరుస్తాడు. ఎంత కష్టంలో ఉన్న సేద తీరుస్తాడు, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న సేద తీరుస్తాడు, ఎంత కష్టమైన సేద తీరుస్తాడు. ఆ ప్రాణం కొట్టుమిట్లాడిపోయే ప్రాణాన్నైనా కోల్పోయింది ఇచ్చి సంతోషింపజేసి ఆనందింపజేసి సేద తీర్చేటువంటి మహాదేవుడు మనకున్నాడు అని నేను ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అందుకనే పౌలు గారిని, శీల గారిని తీసుకెళ్ళి చెతక్ కొట్టేసి, ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేయాల? వాకింగ్ చెప్తుంటే తీసుకెళ్ళి చెతక్ కొట్టేసి అండి బండలో బిగించేసి చెరసాల్లో, ఏదో క్రిమినల్స్ని పెట్టినట్టు చెరసాల్లో పెట్టేస్తే ఏమండి ఓ పక్కన కాళ్ళు వాసిపోయి రక్తం పైకి కిందకి వెళ్లకుండా ఉబ్బిపోయి పోట్లు వచ్చేస్తా, ఒళ్ళంతా రక్తాలు గారిపోతా, దెబ్బలు తినేసి ఆ పరిస్థితుల్లో ఏమండి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. మా కాపరి మాకున్నాడు, మాకేం అవ్వదు అన్న ధైర్యం, మా కాపరే మాకున్నాడు, ఆయన చూసుకుంటాడు, మాకేం అవ్వదు అన్న ధైర్యం అండి అది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. ఆయన మన కాపరిగా ఉంటే క్షేమంగా ఉంటాం. ఆయన మన కాపరిగా ఉంటే క్షేమముగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, సమృద్ధిగా ఉంటాం. ఇంకేం చూడక్కర్లా. ఆయన మన కాపరిగా మనం ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన మనలను అంత జాగ్రత్తగా మంచిగా నడిపిస్తాడు, చూసుకుంటాడని నేను ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మొదటి పాయింట్ అనుకుందాం అండి. ఏం పోగొట్టుకుంటున్నాం మనం, దేవుడు ఏమి ఇచ్చి మనలను సేదతీరుస్తున్నాడు అనేది మొదటి పాయింట్. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, దావీదు గారు రక్షణను పోగొట్టుకున్నాడు, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. నాకు మరలా పుట్టించుము అంటే పోయింది, రక్షణ ఆనందం పోయింది. సమ్మతి గల మనస్సు కలగజేశాడంటే సమ్మతి గల మనసు కూడా పోయింది. అమ్మా నా వైపు చూడండి, సమ్మతి గల మనసు కలగజేశాడంటే సమ్మతి గల మనసు కూడా పోయింది. రక్షణ మరలా అంటే రక్షణ కూడా పోయింది. ఇంకేం పోయింది? నన్ను దృఢపరచు అన్నాడు. అంటే దృఢంగా ఉండి దావీదు గారు ఏమైపోయాడు? సంచలత్వం అయిపోయింది, పరిస్థితి మారిపోయింది మొత్తం. తర్వాత నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకము అంటాడు. ఏంటండి? నీ సన్నిధిలో నుంచి నన్ను అంటే ఆయన సన్నిధిలోంచి తోసేసే పరిస్థితి వచ్చిందని అర్థమైంది. అమ్మా అర్థమైంది. ఇంకా అంటాడు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము అంటే పరిశుద్ధాత్మను కూడా తీసేసుకునేలాగా ఉంది పరిస్థితి అని అర్థమైంది మనోడికి. అండ్ పరిశుద్ధాత్మను తీసివేయకము, శుద్ధ హృదయం కలుగజేయమంటాడు. అంటే హృదయం కూడా మలినమైపోయింది. హృదయం ఏమైపోయిందండి? హృదయం మలినమైపోయింది. స్థిరమైన మనస్సు నాకు కావాలంటాడు. అంటే స్థిరమైన మనసు పోయింది. ఏమండి ఏమైందండి? స్థిరమైన మనసు పోయింది. దోషములను తుడిచివేయమంటాడు. అంటే దోషం చేశానని కూడా అర్థమైంది మనోడికి. అండి ఇన్ని మాటలు అడుగుతున్నాడు. నా వైపు చూడండి, దావీదు గారు చిన్నప్పటి నుంచి ప్రార్థనాపరుడు. దావీదు గారు చిన్నప్పటి నుంచి ఆరాధికుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. గొర్రెలు మేపుకున్న టైం నుంచి కూడా ఆరాధన చేసుకుంటా, సితారా వాయించుకుంటా. ఆ టైంలోనే సౌలు గారికి దురాత్మ పడితే ఆయన పిలిపించి సితారా వాయిస్తే దురాత్మ వెళ్ళిపోయేదంట. ఆత్మను పొందినవాడు. ఏమండి దేవుని పరిశుద్ధాత్మాభిషేకంతో నిండుకున్నవాడు, ఆరాధికుడు, నాట్యం చేసేవాడు, స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, గొప్ప ప్రార్థనాపరుడు. అలాంటి మహాభక్తుడు ఆయన జీవితం అంతా చూస్తే ఒక్కసారి పాపంలో పడ్డాడు. ఎన్నిసార్లు అండి? ఒక్కసారి పాపంలో పడ్డాడు. ఆ ఒక్కసారి సందర్భం అన్నమాట ఇది. సాయంకాలం పూట ప్రార్థన చేసుకునే టైం అది. ఏం టైం అండి? సాయంకాలం పూట ప్రార్థన చేసుకునే టైం. ప్రార్థన చేయకుండా ఆ టైంలో మేడ మీద ఇలాగెలా తిరుగుతున్నాడంట. మేడ మీద ఏం చేస్తున్నాడంటే ఇలాగెలా తిరుగుతున్నాడు. ప్రార్థన చేసుకునే టైం ప్రార్థన మానేసి తిరుగుతుంటే సాతానుగాడు ఎప్పుడు టైం దొరుకుతుందా అని ఆడి పని ఆడి చేస్తుంటాడు కదా. అలాగే ఇలాగ వెళ్తా అలా చూసాడండి కిందకి, పక్కింట్లోకి ఏం పని సార్?
నీ ఇల్లు నీకు ఉంది, నీ టైం నువ్వు ప్రార్థన చేసుకోవాలా. నువ్వు ఆ ప్రార్థన మన సర్టిఫికేట్ తిరుగుతుంది ఎందుకు, మళ్ళీ పక్క ఇంట్లోకి తొంగి చూస్తాం ఎందుకు? సాతాను కూడా అలాగ ఆలోచనలు పెడుతుంటాడు. అలా పక్కింట్లోకి అలా చూడగానే ఆ పక్కింటి ఆయన భార్య స్నానం చేస్తుందంట. అంతే, రాజుగారు కదా, అధికారం ఉంది కదా, ఏమైనా జరుగుద్ది కదా, ఏమైనా చేయగలదు కదా, చేయకుండా పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పెట్టుకుంటాక ఆమె భర్తను చంపించేశాడు, నరహత్య చేశాడు అండి. 2 తప్పులు చేశాడు. ఏమీ ఎరగనట్టు సింహాసనం మీద కూర్చున్నాడు, అసలు నేనేం పాపం చేయలేదు అన్నట్టుగా. అప్పుడు దేవుడు కనీసం పశ్చాత్తాపట్టలేదు, కనీసం పాపం చేశానని కూడా రియలైజ్ అవ్వట్లేదు అని ఆయన దగ్గర ఉన్న రక్షణ ఆనందాన్ని తీసేసుకున్నాడు అండి. అయినా అర్థమవుతుంది మనోడికి, రక్షణ ఆనందం పోయింది ఏమండి, సమ్మతి గల మనసు పోయింది, దృఢత్వం పోయింది, ఆయన సన్నిధి నుంచి తోసేసే చివరికి వచ్చేసాడు, పరిశుద్ధాత్మను తీసేసే ఆ పరిస్థితికి వచ్చేసాడు, శుద్ధ హృదయం పోయింది, స్థిరమైన మనసు పోయింది, దోషములను పరిహరించలేదు. నేను చేసిన పాపం ఆయన దృష్టిలో నిలిచే ఉంది, నేను మరణమునకు దగ్గరలో ఉన్నాను, నన్ను కాపాడేవారు ఎవరు లేరని అర్థమైంది. తర్వాత అప్పుడు దాకా దర్జా కూర్చున్నాడు. సరే నీ పనిలాగా ఉందని చెప్పేసి ఆయన దేవుడు చేయాల్సింది అన్నీ చేసి నాతాను ప్రవక్తను పంపించాడు. ఆయన ప్రవక్తను పంపించి చెప్పు, అర్థమయ్యేలా చెప్పు అన్నాడు. నాతాను ప్రవక్త ఏమండి, రాజుగారు కదా మరి దావీదు అంటే, నువ్వు డైరెక్ట్గా చెప్పితే ఒకవేళ పొరపాటున ఎక్కడైనా కోపం వచ్చి నాతాను ప్రవక్తను చంపేయండి అన్నాడు అనుకోండి, చంపేస్తారు సైనికులు. అందుకని నాతాను ప్రవక్త చాలా తెలివితేటలుగా ఏం చెప్పాడంటే, రాజా మన రాజ్యంలో ఒక ఘోరం జరిగిపోయిందని అన్నాడు. ఏమిటి ప్రవక్త గారు చెప్పండి అన్నాడు. ఒక ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి, ఆయన దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఆయన ఇంటి ముందే ఇంకొకడు ఉన్నాడు పేదవాడు, వాడికి ఒకటే గొర్రె ఉంది. ఆ ఒక్క గొర్రెని సొంత బిడ్డలాగా పెంచుకుంటున్నాడు ఆయన, పేద ఆయన. ఈ ధనవంతుడి దగ్గరకు ఒక ఆయన చుట్టాలు వచ్చారు. ఆ చుట్టాలు వస్తే వాళ్ళకి వండి పెట్టడానికి ఈయన దగ్గర ఉన్న 100 గొర్రెలు ఏదో ఒక గొర్రెని వండకుండా ఆ పేదవాడి దగ్గర సొంత బిడ్డలాగా పెరుగుతున్న గొర్రెను బలవంతంగా లాక్కొచ్చి ఆ గొర్రెను వండి ఆ చుట్టాలకు పెట్టాడు. దీనికి న్యాయం మీరే చెప్పాలి రాజా అన్నాడు. అనేసరికి రాజుకు కోపం వచ్చింది. 100 గొర్రెలున్న ధనవంతుడు ఒక పేదవాడి కన్న బిడ్డలాగా పెంచుకుంటున్న గొర్రెను తీసుకొచ్చి చంపి తన చుట్టాలకు భోజనం పెడతాడా, వాడు మరణమునకు పాత్రుడని తీర్పిచ్చేశాడు. ఇప్పుడు మరణానికి పాత్రుడు ఎవరో? ఆయనే. అప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడవు నీవే అన్నాడు. ఏమన్నాడండి? ఆ మనుషుడవు నీవే అన్నాడు. అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోయింది. నాకు నేనే తిరుపతి తెచ్చేసుకున్నాను, మరణమునకు పాత్రుడిని నేనే చెప్పేశాను అని. అప్పుడు అర్థమైపోయి రాజవస్త్రం తీసేసి గోనెపట్ట ధరించుకొని బూడు తీసుకుని మోకాళ్ళ మీద పడి కన్యలతో మొదలెట్టాడు. ప్రభువా, నాకు ఇప్పుడు దాకా అర్థం అవ్వలేదు, నాలో రక్షణానందం తీసేసేవన్నాక ఇప్పుడు అర్థమైంది. మరలా పుట్టించిన ఆయన అప్పుడు అర్థమయ్యాక ప్రాణం గిలగలు కొట్టుకుంటుంది. అర్థమయ్యాక ఏమవుతుందండి? అర్థం ఉన్నంతసేపు సింహాసనం మీద దర్జా కూర్చుని అర్థమయ్యాక ప్రాణం గిలగలు కొట్టుకుంటుంది. అమ్మ బాబోయ్, రక్షణానందం పోయిందని ఇప్పుడు దాకా అర్థం అవ్వలేదు నాకు. అయ్యా, నాకు రక్షణానందాన్ని మరలా పుట్టించి ప్రభు అని గోల పెట్టి ఏడ్చి కన్నీళ్ళు గార్చి నా తప్పు అయిపోయింది క్షమించయ్యా అని పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, సరే నీ పశ్చాత్తాప హృదయాన్ని చూశాను, నీ యొక్క రక్షణానందాన్ని మరలా ఇస్తున్నానులే, పో అన్నాడు. పో అంటే వెళ్తలేదు, ఇంకా ఏడిచేస్తున్నాడు. అదేంటిరా, రక్షణానందం ఇచ్చానన్నానుగా, పోరా అంటే, అలా కాదు ప్రభువా, సమ్మతి గల మనసు కూడా ఈ ప్రభువా అన్నాడు. సమ్మతి గల మనసు ఇవ్వాలా అని కాసేపు మళ్ళీ ప్రార్థన చేశాక, సరే సమ్మతి గల మనసు ఇచ్చానులే పో అన్నాడు. మళ్ళీ దేవుడు ఏడుతుంటే చూడలేక మళ్ళీ వెళ్తలేదు, మళ్ళీ ఏడిచేస్తున్నాడు. ఏంటి నాన్న మళ్ళీ ఏడుతున్నావు ఏంట్రా, పశ్చాత్తాపడ్డావు, క్షమించానన్నాను, రక్షణానందాన్ని ఇచ్చాను, సమ్మతి గల మనసు అన్నావు ఇచ్చాను, మళ్ళీ ఇంకేంటి అన్నాడు. ప్రభువా, నన్ను దృఢపరచు ప్రభువా, మళ్ళా పాపంలో పోకుండా దృఢంగా ఉండే కృపే ప్రభువా, నేను నిబ్బరంగా ఉండే కృపే ప్రభువా. ఆ పశ్చాత్తాపాన్ని చూసి సరేలే దృఢపరచాలే పో అన్నాడు. అయినా వెళ్తలేదు, ఏడిచేస్తుంటే ఇంకేంటి నానా అన్నాడు దేవుడు. అంటే నీ సన్నిధిలోంచి తోసేకి ప్రభువా, నీ సన్నిధిలోనే ఉంచు ప్రభువా, నీ సన్నిధిలోని తోసేకి ప్రభువా, పొరపాటు అయిపోయింది ప్రభువా, తప్పు అయిపోయింది ప్రభువా అని ఏడిచేస్తున్నాడు. కాసేపు ఆడనిచ్చి ప్రార్థన చేయనిచ్చి సరేలేరా సన్నిధిలోంచి తోసేయలే ఉంచుతానులే అన్నాడు. అయినా వెళ్తలేదు. కయ్యను హేబేలుని చంపేశాడు. ఎవరో కయ్యని హేబేలుని చంపేశాడు. దేవుడు దిగొచ్చాడు, వచ్చి కయ్యనికి ఇక్కడ గుర్తేసి
నీవు నా సన్నిధిలోంచి నిన్ను బయటకు తోసేస్తున్నా, ఇంకెప్పుడు నా సన్నిధిలోకి వచ్చే ఛాన్స్ లేదు నీకని చెప్పేశాడు దేవుడు. అప్పుడు కయ్యను ఆయన సన్నిధి యొక్క విలువ తర్వాత తెలుసుకుని అప్పుడు అంటాడు, అయ్యా నాకు ఏ శిక్ష చేసినా భరిందును, నువ్వు భూమి మీద ఏ శిక్ష చేసినా భరించేవాడిని నేను, కానీ నీ సన్నిధిలోకే రాకుండా చేసావు కదా, ఎంత గొప్ప శిక్ష చేసావయ్యా, ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది ప్రభువా, నాకు నీ సన్నిధికి వచ్చే ఛాన్స్ లేకుండా చేసాడు ప్రభువా అని గోల పెట్టాడు, ఏడిచాడు. సుఖమేముంది, అయిపోయింది కదా అంతా. ఆయన సన్నిధిలోకి వచ్చే ఛాన్స్ పోయింది. ఇంకా ఆ విలువ తెలిసిన తర్వాత ఏడితే మాత్రం సుఖమేముంది. కాబట్టి ఆయన సన్నిధి యొక్క విలువ ఏంటో అర్థమైతే ప్రాణం కొట్టుకుంటుంది. చాలా విలువైంది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలోకి వచ్చే ఛాన్సే కోల్పోతే చాలా కష్టం సుమా. అది ఎరిగినటువంటి దావీదు గారు అంటాడు, అయ్యా పొరపాటు అయింది, పాపం చేశాను నిజమే, నరహత్య చేశాను నిజమే, నేను ఆ మరణమునకు పాత్రుణ్ణే, కానీ నీ సన్నిధిలోంచి తోసేకి ప్రభువా అని గోల పెట్టేస్తున్నాడు, ఏడిచేస్తున్నాడు. ఇక దేవుడు చాలాసేపు చూసి సర్లే నా సన్నిధిలోంచి తోసివేయలే, నా సన్నిధిలో ఉండే భాగ్యం ఇస్తానులే అన్నాడు. అయినా వెళ్తలేదు, అయినా వెళ్తలేదు. ఇంకా ఏంటన్నా అంటే శుద్ధ హృదయం ప్రభువా. ఏమివ్వాలంట? నా హృదయం శుద్ధంగా ఉండాలి ప్రభువా, శుద్ధ హృదయం ప్రభువా, ఇంత కూడా మలినం లేకుండా చేయి ప్రభువా, హిస్సోపుతో కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా చేయి ప్రభువా, మంచు కన్నా తెల్లగా చేయాలంట. ఏండి శుద్ధ హృదయం ప్రభువా అన్నాడు. దేవుడు చాలాసేపు ప్రార్థన చేసిన శుద్ధ హృదయం ఇస్తానులే పో అన్నాడు. ఇంకా వెళ్తలేదు. ఏంటినానా ఇంకేంటినానా అంటే స్థిరమైన మనస్సు కావాలి ప్రభువా. ఏం కావాలంట? స్థిరమైన మనస్సు కావాలి ప్రభువా. సరే ఇచ్చాలే నాన్న పో అంటే అప్పుడు అంటాడు, నా దోషమును ఏం చేయి, మొత్తానికి తుడిచేయి ప్రభువా. అప్పుడు అన్నీ చెప్పిన తర్వాత సరే నాన్న కడిగాను, శుద్ధీకరించాను, తుడిచాను, పవిత్రపరిచాను, హిస్సోపులే తెల్లగా చేశాను, హిమమ్ము కంటే తెల్లగా చేశాను, నువ్వు అడిగిన అన్ని ఇచ్చాను రా అన్నప్పుడు అప్పుడు చాలాసేపటికి కన్నీళ్ళు ఆపుకొని అయ్యా నీకు స్తోత్రం తండ్రిని ఆ రోజు మొదలుకొని చనిపోయే వరకు మరలా పాపం చేయలేదు. ప్రియులారా, దేవుడు మనలను సేద తీర్చగలిగిన శక్తిమంతుడు. దేవుడు మనల్ని సేద తీర్చగలిగిన శక్తిమంతుడు. ఎందుకు సేద తీరుస్తాడంటే, ఎందుకు ఒక ఛాన్స్ ఇస్తాడంటే మరలా చనిపోయే వరకు పాపం చేయకుండా ఉంటావని. దేవునికి స్తోత్రం కలిగిన గారు. మరలా ఓ ఛాన్స్ ఎందుకు ఇచ్చాడండి? మరలా పాపం చేయకుండా ఉంటావని ఛాన్స్ ఇచ్చాడు, ఉత్తనే ఇవ్వాల. కాబట్టి మన ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో ఏదైనా ఒక పాపంలో పడిపోతే అండి, ఆయన మన యొద్ద నుంచి ఆత్మ సంబంధమైనటువంటివన్నీ ఒకవేళ తీసేసుకున్నా మరలా ఆయన పాదాల మీద పడగలిగితే ఆయన మనలను సేద తీర్చి మనం పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి మనకి ఫైనల్ వార్నింగ్ ఒకటి ఇస్తున్నాడు, ఇక నువ్వు పాపము చెయ్యకము అని చెప్తున్నాడు. దావీదు ఆ తర్వాత చనిపోయేదాకా పాపము చేయలేదు. ఆ ఒక్కటే ఆయన జీవితంలో మచ్చ. ఇక మళ్ళీ ఎక్కడ వెనుదిరిగి చూడకుండా తన జీవితాన్ని జాగ్రత్తగా సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత పోగొట్టుకున్నా, ఎన్ని పోగొట్టుకున్నా ఆయన పాదాలు పట్టుకుంటే తిరిగి పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోవచ్చు, ఆయన చేత సేద తీరవచ్చు. కండిషన్ ఏంటంటే ఇకను పాపము చేయకుండా జాగ్రత్తగా సిద్ధపడి పరలోక రాజ్యం రావాలని చెప్తున్నాడు దేవుడు అండి. కాబట్టి దావీదు గారిని మనం ఉదాహరణగా తీసుకుని ఇన్ని ఉంటాయి ఆయన మనకిచ్చినవి. వీటిలో ఏమన్నా పోగొట్టుకున్నామా? రక్షణానందాన్ని పోగొట్టుకున్నామా? స్థిరమైన మనస్సును పోగొట్టుకున్నామా? శుద్ధ హృదయాన్ని పోగొట్టుకున్నామా? పరిశుద్ధాత్మను మన దగ్గర నుంచి ఒకవేళ తీసేసుకునేలాగా ప్రవర్తిస్తున్నామా? రక్షణానందం ఉందా లేదా అండి? ఆయన సన్నిధిలో నుంచి ఉన్నామా లేకపోతే తోసివేయబడ్డామా? దోషములన్నీ కడగబడ్డాయా లేదా? ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ప్రభువా నన్ను నీవు కాపరిగా ఉండి సేద తీర్చవా అని మనం అడిగే హక్కు మనకుంది. ఆయన సేద తీర్చగలిగిన సర్వశక్తిమంతుడు సేద తీరుస్తానని చెప్తున్నాడు అండి. కాబట్టి ఆయన మహిమలో ఆయన మనకిచ్చినటువంటి యొక్క ఆశీర్వాదాలన్నిటిలో నిలిచి పాపం చేయకుండా ఆయన ద్వారా సేద తీరుతూ పరలోక రాజ్యమునకు సిద్ధపరచబడవలసిన ఆ యొక్క అవసరతను ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుందని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇంకొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనం 13వ వచనం.
ఆ, 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 ఆ. ఒకడు కనబడ్డాడు. 13వ వచనం, 13వ వచనం, 13వ వచనం. ఆ, 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 ఆ. అబ్బా, చాలు చాలు చాలు, ఇంకా అంత వద్దు కానీ కొంచెం నా వైపు చూడండి. యేసు ప్రభు వెళ్తూ ఉంటే ఒక ఆయనకి ఈ చెయ్యి బాగుందంట, చక్కగా ఈ చెయ్యి మాత్రం ఊచ చెయ్యిలాగా ఉందంట. అంటే ఇదేమో ఇంతలా ఉంది, ఇదేమో పుల్ల మొక్కలాగా ఉందన్నమాట ఈ చెయ్యి. ఈ చేత్తో బకెట్ తెస్తాడు, ఈ చేత్తో ఏం తెస్తాడు, పుల్ల మొక్కలాగా ఉందా, ఏం తేడా ఇలాగ ఉంటుంది అంతే. దీనివల్ల ఏం ఉపకారం లేదు, ఏమి తేలేడు, పట్టుకోలేడు, ఏమి చేయలేడు. ఊచ చెయ్యితో బాధపడుతున్నాడు. వాళ్ళు అందరూ చెప్పారు, మన ఊరు యేసు ప్రభు వస్తున్నాడు రా, మన ముందూరు మన పక్కూరు అన్నింటిలో కూడా చాలామంది స్వస్థత పొందారు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు కూడా ఆయన వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళు, నిన్ను బాగు చేస్తాడు రా అని అందరూ చెప్తే విశ్వాసంతో వచ్చాడు. దేవుడు వెళ్తున్నప్పుడు ఆయన ఎదురుపడ్డాడు. దేవుణ్ణి కనికరించి ఆయన చెయ్యిని బాగు చేస్తే ఈ చెయ్యి ఎలా ఉందో ఈ చెయ్యి కూడా అలా బాగుపడిపోయిందంట అండి. ఆయన ఈ చెయ్యి ఎలా వచ్చి ఉన్నప్పుడు అతని ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి. ఈ చెయ్యి బాగుందమ్మా, ఈ చెయ్యి ఓచ చెయ్య, ఎందుకు పని చేయదు, ఏమి పట్టుకోలేడు, మగ్గు పట్టుకోలేడు, స్పూన్ పట్టుకోలేడు, ఇలా తినలేడు, ఆ ప్రాణం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి? ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోతే బాగున్ను అని ప్రాణం విసిగిపోతుందా, విసిగిపోదా అండి? అందరిలాగే నాకు ఉంటే ఎంత బాగున్ను, ఈ చెయ్యి ఎందుకు పనికిరాదు, ఎందుకు ఉంటాం, ఎందుకు వచ్చిన బతుకు అని ప్రాణం విసిగిపోద్దా, విసిగిపోద్ది, ప్రాణం విసిగిపోద్ది. అలాంటి విసుకుపోయినటువంటి వ్యక్తిని దేవుడు ఈ చెయ్యి ఎలాగుందో అలా ఈ చెయ్యిని కూడా చేసి సేద తీర్చి బాగు చేసి, అండి ఇక నువ్వు పాపము చేయొద్దు. 38 ఏళ్ళ నుంచి ఆ కోనేరు దగ్గర పడుకున్నాడంట. దోత వస్తుందంట, ఇలాగ కదిలిస్తుందంట, ఎవడో ఒకటి ముందు దూకేస్తున్నాడంట, స్వస్థపడిపోతాను వెళ్ళిపోతాడంట. మనోడు ఇక్కడే ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి అడిగారు, నానా నువ్వు స్వస్థపడకూరుచున్నావా అని అడిగారు. దానికి ఇతని ఆన్సర్ ఏం చెప్పాలి? అయ్యా స్వస్థత కావాలి ప్రభు అని చెప్పాలా? మనోడు అంటాడు, దేవదూత వచ్చినప్పుడు నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందుగా ఒకటి దూకుని వాడు స్వస్థత పడి వెళ్ళిపోతూ ఉంటాడు, నన్ను తీసుకెళ్తాకి దింపుతాకి నాకు ఎవడో లేడు కాబట్టి ఇక్కడే ఉన్నాను నేను చాలా కాలంగా అని చెప్తున్నాడు. ఆ స్టోరీ అంతా నాకు తెలుసు కానీ నువ్వు స్వస్థపడకూరుతున్నావా అని అడిగాడు యేసు ప్రభు. అడిగినప్పుడు మనోడికి అర్థమైంది, అయ్యా స్వస్థపడకూరుచున్నానయ్యా అన్నాడు. నీ పొరపెట్టుకుని వెళ్ళిపో అన్నాడు అంతే. అప్పుడు దాకా కాళ్ళు అలాగా స్వచ్ఛపడిపోయిన కాళ్ళలాగా ఉన్నాయి. ఎప్పుడైతే యేసుప్రభు చెప్పాడో కాళ్ళలోకి జీవం వచ్చేసింది, కాళ్ళు బలం వచ్చేసింది. ఇలా చూసుకున్నాడు. అతనే ఆశ్చర్యపోయి జాయిగా లెగిద్దామని ట్రై చేస్తే లెగిసిపోయాడు. పరుపెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ కాళ్ళు రెండు పని చేయనప్పుడు అతని ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి? ఆ కాళ్ళు రెండు పని చేయనప్పుడు అతని ప్రాణం ఎలా ఉంటుంది? ఎందుకు వచ్చిన బతికిది నన్ను ఒక ఇద్దరు ఎట్టుకొచ్చి ఇక్కడ ఎట్టాలా, అన్నీ ఇక్కడే పాస అక్కడ అది అక్కడ అన్నీ అక్కడే, నన్ను ఎవడు నాకు చేస్తాడు, ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోతే బాగున్నాను ఉంటుంది అనుకుంటాడు. చాలా బాధ కదా అండి, ప్రాణం విసిగిపోద్ది, ప్రాణం ఎందుకు వచ్చిన బతుకని. ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా అండి. మనం ఎన్ని మాటలైనా చెప్పుకుంటాం కానీ బాధ అనుభవించే వాళ్ళకి, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రాణం విసుగుదల తెలుస్తుంది. అవునంటారు కదంటారా? చాలా వాళ్ళు వేదన పడుతుంటారు. ప్రభువా నన్ను తీసుకొని ప్రార్థన చేసుకుని ఉంటారు వాళ్ళు. చాలా కష్టం. అలాంటి వాళ్ళకి పరిచర్య చేయడం కూడా చాలా కష్టం కదా. అలాంటి వ్యక్తులు ప్రాణం చాలా విసిగిపోయి ఉంటుంది. అలాంటి విసిగిపోయిన ప్రాణం కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు స్వస్థపరిచి లేచి నేను పరుపెత్తుని వెళ్ళిపో అంటే కాళ్ళలో బలం వచ్చేస్తే, శక్తి వచ్చేస్తే అతను లేచి నిలబడితే ఎలా ఉంటుందండి? అతని ప్రాణం ఎలా ఉంటుందండి అండి? ఎలా ఉంటుంది? అయ్యో ప్రభువా ఎంత గొప్ప దేవుడు ఆయన. అసలు కాళ్ళు పనిచేయటం ఏంటి, బలం రావటం ఏంటి, స్వస్థపడటం ఏంటి, నా అంతా నేను నుంచోవడం ఏంటి, పరుపెత్తుకోవడం ఏంటి, అయ్యా మహానుభావ ఆయన దండాలు దవులు పెట్టేసి సాష్టంగా పడిపోవాలి. ఇంకా అంతగానే ఏం చేయగలదు? ఆయన చెప్పే మాట, నీ ప్రాణమును సేద తీర్చగల శక్తిమంతుడు నేను, ఇక నువ్వు ఏం చేయొద్దు, పాపము చేయొద్దు అని చెప్పేసి పంపేస్తానంటే అందరు. నేను రక్తస్రావం కలిగిన వ్యాధి కలిగిన స్త్రీ వచ్చింది, ముట్టుకుంది, స్వస్థపడిపోయింది. ఎవరో ముట్టారు, అడిగాడు దేవుడు యేసు ప్రభు, అయ్యా నేనే అయ్యా అని చెప్పింది.
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ఇక నువ్వు పాపము చేయొద్దు. ఆయన సేద తీర్చగలిగిన శక్తిమంతుడు. ఆయన ఎటువంటి శక్తిమంతుడండి? సేద తీర్చగలిగిన శక్తిమంతుడు. వాళ్ళ పరిస్థితులు అయ్యి మనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. ఒకళ్ళు అప్పుల చేత ప్రాణం విసిగిపోయి ఉన్నారేమో, ఒకళ్ళు పిల్లల పుట్టకు ప్రాణం విసిగిపోయి ఉన్నారేమో, ఒకళ్ళు పెళ్ళి ఒక ప్రాణం విసిగిపోయి ఉన్నారేమో, ఒకళ్ళకి జాబు రాక ప్రాణం విసిగిపోయి ఉన్నారేమో, ఒకళ్ళకి ఆరోగ్యం బాగోక ప్రాణం విసిగిపోయి ఉన్నారేమో, ఒక్కొక్కరికి అప్పులు ఎక్కువైపోయి ప్రాణం విసిగిపోయి ఉన్నారేమో, ఒక్కొక్కరికి సమస్యలు ఎక్కువైపోయి ప్రాణం విసిగిపోయి ఉన్నారేమో. ఎవరికి ఏ విషయంలో ప్రాణం విసిగిపోయిందో నాకు తెలియదు. ఒక్కొక్కరికి అత్తగారిని బట్టి ప్రాణం విసిగిపోతే ఎందుకు వచ్చిన బతికే ఎలాంటి అత్తగారి దగ్గర సత్య భవన్ అనుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కరు అత్తగారు అలాగే ఎడతారు, ఇటువంటి కోళ్ళ దొరికిందని, ఇలాంటి కోళ్ళ దొరికింది ఎట్లా నాకు నేను తొందరగా చచ్చిపోతే పోను అనుకుంటారు అత్తగారులో. అండి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, భూమి మీద రకరకాల సమస్యలు ఉంటాయి. ఎవరికి ఏ విషయంలో ప్రాణం విసిగిపోతుందో నాకు తెలియదు, కానీ నీ సమస్య ఏదైనా నీవు ప్రాణం విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నా, నీవు కనుక అయ్యా నీవు నా కాపరివి, నేను నీ నడిపింపులోకి వస్తున్నాను, నువ్వు చెప్పినట్టు వింటాను, పాపం చేయకుండా ఉంటాను, నీ నీతి మార్గంలో నడిపిస్తానన్నావు కదా, నా ప్రాణంకు శాంతిరుస్తానన్నావు కదా, నాకు ఏదోటి చేయని ఆయన వైపు చూడటం చేతనైతే నీ సమస్య ఎంత గడ్డుదైనా ఆయనకి పెద్ద అసాధ్యం ఏమీ కాదు. అది ఎటువంటిదైనా ఆయన సరిచేసి నిన్ను సేద తీర్చగలడు. ఆయన చెప్పేది ఒకటే మాట, ఇక నువ్వు పాపము చేయొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి మొదటి పాయింట్లో రక్షణ ఆనందం పోగొట్టుకున్నామా, ఆయన ఇచ్చే ఆత్మ సంబంధమైన వరాలు ఏం పోగొట్టుకున్నామో, ఎందుకు ప్రాణం విసిగిపోయిందో అది గమనించి గుర్తించి ఆయనను వేడుకోగలిగితే పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి నీ ప్రాణమును సేద తీర్చగలిగిన శక్తిమంతుడని జ్ఞాపకం చేశాను. రెండవది ఏమండి, ఎటువంటి వ్యాధితో ప్రాణం విసిగిపోయినా స్వస్థపరచగలిగిన సమర్థుడైన దేవుడు, సేద తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. అందుచేత మనము ఆయనకి నడిపింపులోకి వచ్చి ఏమండి ఆయన స్వస్థపరుస్తాడు, సేద తీరుస్తాడు. పాపం చేయకుండా పరలోక రాజ్యం సిద్ధపడటానికి ఒక తీర్మానం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 8:25 ఒక గుడ్డివాడు వచ్చాడు. ఎవరండి? ఒక గుడ్డివాడు వచ్చాడు. అయ్యా కళ్ళు కనపడక చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా కష్టపడుతున్నాను. మా మెట్లు దిగేటప్పుడు ఒక మెట్టు మీద అయిపోయి ఇంకో మెట్టు మీద అయితే కింద పడిపోతే పళ్ళని ఊడిపోని, ఇంకోసారి పడిపోతే ముఖం పగిలిపోయింది, కళ్ళు కనపడక డ్రైన్లో కాలెడితే కాలు ఇరిగిపోయింది, చాలా తిప్పలు పడుతున్నాను ప్రభు, నాకు కళ్ళు రప్పించి ప్రభు అని బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అంతటా ఆయన కన్నుల మీద ఉంచగా వాడు తెరిచి చూచి అబ్బా తేటగా కనపడుచున్నదని చెప్పాడు. ఏమండి కళ్ళు కనపడినోడికి ఆయన ఉమ్ము తీసి కంటికి రాసి స్వస్థపడని చెప్పగానే స్వస్థపడితే అతనికి కళ్ళు కనపడినప్పుడు అతని ప్రాణం ఎలాగ ఉంటుందండి? కళ్ళు కనపడినప్పుడు అతని ప్రాణం ఎలాగ ఉంటుంది? ఎందుకు వచ్చిన బతికండి? ఇంత మనిషిని ఉన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, చేతులు కళ్ళు మన కళ్ళు కనపడకుండా పోయినాయి, ఎందుకు వచ్చిన బతుకుని అలాంటి ఇంకొకటి ఎవడో నా పక్కన నుండి చెప్తే తప్ప కూడా ఉంటుంది తప్ప ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఈ బతికేందుకు ఇది సత్తే బాగునని ప్రాణం విసిగిపోదా? ఒకసారి కళ్ళు ఎలా ఉంటుందండి? అతడి బాధ అంతా నివారణ అయ్యి సేద తీరి ఇక ఆయన పాదాలు పట్టుకుని స్తోత్రాలు చెప్పాలనిపిస్తుంది కదండి. ఆయన ఎటువంటి ప్రాబ్లం ఉన్నవాడినైనా సేద తీర్చగలిగిన శక్తివంతుడు. ఈ లోకంలో భూమి మీద ఎవడు చాలా సేద తీర్చలేరు, ఎవడు సేద తీర్చలేడు. రాజుల దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం సమస్య చెప్పుకుంటే అలాగే చూద్దాం అంటారు. ఎవడు చేయరు, చూడరు, ఏముండదు. ఆయన నడిపింపులో ఉంటే, ఆయన్ని కాపరిగా పెట్టుకుంటే, ఆయన చెప్పినట్టుగా నడవగలిగిన మనసుంటే, నీకు ఏ కష్టంలో ఉన్నా నీ కష్టంలో నుంచి నువ్వు పోగొట్టుకున్నవి మరలా నీకు ఇచ్చి నిన్ను సేద తీర్చి ఆయన రాజ్యమును చేరు వరకు నడిపించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు మనకున్నాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను అండి. అతడు చూడలేక ప్రాణం విసిగిపోయింది, అతడికి చూపునిచ్చి అతడిని సంతోషపరిచి అతడిని సేద తీర్చాడు ప్రభు అని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఒక ఆయన్ని స్వస్థపరిచిన తర్వాత దేవాలయంలో మరలా కనపడి కృతజ్ఞత హృదయంతో ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, నన్ను స్వస్థపరిచావని మరలా ఆయనతో కలిసినప్పుడు మాట్లాడితే అప్పుడు అన్నాడు అనమాట యేసు ప్రభు, నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తము ఇక నువ్వు పాపము
చెయ్యకము అన్నాడు. ఇక నువ్వు పాపము చెయ్యకమన్నాడు. ఒక స్త్రీని తీసుకొచ్చి చంపేద్దామని రాళ్ళు తీసుకొచ్చి నువ్వేం చెప్తావు ప్రభువా అంటే, మీలో పాపము లేనివాడు ఎవడో మొట్టమొదటి రాయాడు ఏంటి చంపమని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది. నేనేం కాదంటలా, చంపండి. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి ఏంటి అని అంటే, అందరికీ పాపం చేయనివాడు ఎవడుంటాడో అందరికీ ఎవడ పాపలాంటి గుర్తొచ్చి రాళ్ళు అక్కడ పడేసిపోయారు. ఆవిడ బెదురుగా చూస్తుంది. ఇక నువ్వే పాపం లేనాడు, నువ్వే రాళ్ళని చంపాలి నా మీద అన్నాడు. చూస్తుంటే అమ్మా అన్నాడు. ఇక ఆవిడ మనస్సు హృదయం పగిలిపోయింది. ఎవరైనా బజారీ స్త్రీ అంటున్నారు నన్ను, అమ్మా అన్నాడు మహానుభావుడని. కళ్ళ నీళ్ళు తెచ్చుకుని అయ్యా అంటే, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధింపలేదా, నేను నీకు శిక్ష విధింపను. మరి ఏం చేయమంటావు ప్రభు? ఇకను పాపము చేయొద్దు. ఆ క్షణం నుంచి ఆ స్త్రీ పాపం చేయకుండా యేసు ప్రభుతో పాటు ప్రతి ప్రార్థనలో కూర్చున్నట్టుగా ఆయన చనిపోయాక కూడా ఆ లిస్టులో ఆవిడ పేరు మనకు కనపడుతుంది. ఎప్పుడు కూడా తిరిగింది ఆవిడ. కాబట్టి ప్రియులారా, మనకు దేవుడు ఒక ఛాన్స్ ఎందుకు ఇస్తున్నాడంటే, నీ ప్రాణం విసిగిపోయిన పరిస్థితుల్లో నిన్ను ఎందుకు సేద తీరుస్తున్నాడంటే, నీకు ఆయన నువ్వు కోల్పోయినవన్నీ ఎందుకు ఇస్తున్నాడంటే, ఇక నువ్వు పాపము చేయకుండా పరలోక రాజ్యానికి సిద్ధపడాలనే ఒక హెచ్చరికతో ఆయన, నేను నీకు కాపరిని, నీకే ప్రాబ్లం వచ్చినా నేను నిన్ను సేద తీర్చవలసినటువంటి బాధ్యత నాది. కానీ నీ బాధ్యత ఇక నువ్వు ఏం చేయకూడదు, పాపం చేయకుండా సిద్ధపడు తల్లి, సిద్ధపడమ్మా అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమండి, తర్వాత లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ జక్కయ్య కనపడతాడు. ఎవరో జక్కయ్య కనపడతాడు. నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బెదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తున్నాను అంటూ చెప్పాడు. అమ్మ నా వైపు చూడండి. ఇప్పుడు జక్కయ్య ఉన్న ఊరిలోకి యేసు ప్రభు వస్తున్నాడని తెలిసింది అందరికీ. జక్కయ్య కూడా తెలిసింది. జక్కయ్య అనుకున్నాడు, ఆయన ఎలా ఉంటాడో, ఆ పక్క ఊరికి వస్తే అందరికీ స్వస్థపరిచాడంట, ఈ పక్క ఊరు వస్తే అందరినీ స్వస్థపరిచాడంట, మహానుభావుడు దేవుడు అని చెప్పుకుంటున్నారు, ఆయన ఒకసారి చూడాలా అనిపించింది మనవాడికి కూడా. అనిపించి వచ్చి పొట్టుగా ఉంటాడంట ఆయన. అందరం గుమ్మిగూడిపోయారు, కనపడతలేదు. మేడి చెట్టు ఎక్కి కూర్చొని అలా చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడా అని. అయితే అరే అమ్మా, ఆ చెట్టు ఎక్కి కూర్చుంటే యేసుప్రభు తిన్నగా వచ్చాడు అండి. ఆ చెట్టు కాడ ఆగి ఇలా చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఆశ్చర్యపోయాడు అనమాట జక్కయ్య. నా పేరు ఎలా తెలుసు, మళ్ళీ నేను ఎక్కడే కూర్చున్నాను ఎలా తెలుసు, సరిగ్గా ఎక్కడికే వచ్చి పైకి తలకాయ ఎత్తి నా పేరు పెట్టి దిగమంటున్నాడు, ఈయన నిజంగా దేవుడే అని త్వరగా దిగి ఇంటికి తీసుకెళ్ళాడంట. అప్పుడు ఊరు ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా, ఎంత ఊర్లో పరిశుద్ధుడే లేడా యేసుప్రభు వెళ్తాకే, ఆడు దుర్మార్గుడు ఆడింటికి వెళ్ళాలా, ఆడు దుష్టుడు ఆడింటికి వెళ్ళాలా, ఆడు పాపి ఆడింటికి వెళ్ళాలా, ఆడంత నీచుడు ఎవళ్ళాడు ఆడింటికి వెళ్ళాలా, ఆడంత దౌర్భాగ్యుడు ఎవళ్ళాడు ఆడింటికి వెళ్ళాలా అని ఊరందరూ కొసకొసలు ఆడేసుకుంటున్నారు. యేసుప్రభుకి ఏంటి వెళ్దేమో, ఆడు మంచి చూడనుకుంటున్నాడేమో, ఆడు ఇంటికి వెళ్ళాడు అని వీళ్ళందరూ చెవులు కొరికేసుకుంటున్నారు. ఎందుకంటే అంత దుర్మార్గుడు మరి ఆయన. ట్యాక్స్ కలెక్టర్ అనమాట, ఇంటి పన్ను వసూలు చేసే ఉద్యోగం అండి. సొంకప్ప గుత్తదారుడు. ప్రతి ఇంటికి వస్తాడు, 10 రూపాయలు ఇంటి పన్ను, 10 రూపాయలు ఇంటి పన్ను అయితే 20 రూపాయలు ఇమ్మంటాడు. ఎంతండి ఆ రోజుల్లో? 10కి 20 అంటే మామూలుగా ఉండదు మరి, చాలా రేట్ ఎక్కువ. 10కి 20 అంటే ఇలా కళ్ళు మీదకొచ్చి అయ్యి బాబా 20 ఇవ్వాలా, అదేంటి బాబా అంటే ఆడి పని అయిపోయినట్టే. ఆడిని ఎన్ని 30 తిప్పులట్టాలో, ఎన్ని 3 చెల్లెలు తగ్గించాలో అన్నీ చేస్తాడనమాట. ఆడి ప్యాన్ విసిగిపోయాడు, బాబు 25 కానీ ఇచ్చేసేలాగా ఆడికి చేస్తాడనమాట. ఆ 20 ఇచ్చేస్తే స్లిప్ మీద ఎంత రాసిస్తాడు, రిసిప్టు 10 రూపాయలే రాసిస్తాడు. వీడు చూసుకుని 20 తీసుకున్నావు కదా 10 రాసేమన్నాడు అనుకోండి, మాట్లాడితే ఇంకోలాగా ఉంటుంది ట్రీట్మెంట్ అంటాడు. మళ్ళీ వందనాలు బాబు నీతో గొడవ ఎందుకు అని ఇచ్చేసి 20 ఇచ్చేసి 10 రూపాయలు స్లిప్ తీసుకుని దాచుకుంటారు అన్నమాట వాళ్ళు. ఇలాగ ఊరందరికీ ఏమర్థమైంది, జక్కయ్య దుర్మార్గుడు, జక్కయ్య నీచుడు, నికృష్టుడు, జక్కయ్య అంతటి దౌర్భాగ్యుడు ఎవరు లేడు, మహా లంచగొండి అని చెప్పుకుంటున్నారు, పాపిష్టుడు అని చెప్పుకుంటున్నారు. మా ఉసిరి నీకు తగులుతుందని అందరూ శాపనార్థాలు పెడుతున్నారు. ఇవన్నీ రోజు వింటున్నాడు మనోడు, అయినా లెక్క చేయట్లా. మీరు అనుకుంటున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు ఇంటికి వచ్చాడో, ఆయన ఎదురుగుండా ఎప్పుడైతే కూర్చున్నాడో ఇవన్నీ గుర్తొచ్చేసినాయి. ఆయన ముఖంలో కనపడిపోతుంది మనోడు పాపం అంతా. అప్పుడే ఆయన జక్కయ్య లేచి అంటాడు, ప్రభువా
నేను ఊరందరి చేత చీవట్లు తింటున్నాను, నేను మంచి పేరు పోగొట్టేసుకున్నాను, నేను వాళ్ళందరి శాపనార్థాలకి అర్హుణ్ణైపోయాను, నేను ఆశీర్వాదాలు పోగొట్టేసుకున్నాను, దేవుళ్ళు పోగొట్టేసుకున్నాను, నేను చాలా భ్రష్టుణ్ణైపోయాను, నా ప్రాణము ఈ లంచాల చేత విసిగిపోయింది, నీ ముఖం చూడగానే ఇవన్నీ కనపడుతున్నాయి నాకు ప్రభువా, ఇక నుంచి ఇలాంటివన్నీ చేయను. నేను ఈ ఊర్లో ఉద్యోగం వచ్చిన నెల నుంచి నా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఆ ఫస్ట్ రికార్డు నుంచి తీసి ఎవరెవరి దగ్గర ఎంతెంత కట్టించుకున్నాను అన్ని లిస్టులు నా దగ్గర. ఆ లిస్టు ప్రకారం అందరినీ పిలిపించి ఒకరి దగ్గర 10 తీసుకుంటే అడిగి 4 రెట్లు అనమాట. అలా లెక్కలేసి 4 రెట్లు అందరికి ఇచ్చేస్తాను ప్రభువా. అలాగ ఇచ్చేసాక కూడా నా దగ్గర ఇంకా ఆస్తి ఉంటుంది, అందులో సగం బెదలకు ఇచ్చేస్తాను ప్రభువా. అప్పుడు నా పాపం అంతా ఇచ్చేసినట్టు అయిపోద్ది, సగం బెదలకు ఇచ్చేస్తాను కాబట్టి ఉన్న కాస్తంతలో నీతిగా బతుకుతాను ప్రభు, ఇక నువ్వు పాపం చేయను ప్రభు అని అతనికి ఒప్పేసుకుంటున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని తీర్పు చెలిపోయాడు. ఆయన అలాగే వెళ్ళిపోయిన మరుక్షణం పెద్ద పుస్తకం తీశాడు ఫస్ట్ నెలది. ఆ నెలలో ఉన్న పేర్లన్నీ లిస్టు తయారు చేశాడు. వాళ్ళందరినీ రమ్మన్నాడు. వచ్చారు, వాళ్ళందరూ లైన్లో నిల్చున్నారు. నేను వచ్చిన సంవత్సరం నుంచి ఇప్పటికి నువ్వు నాకు కట్టింది ఎంత, నేను తీసుకున్న అదనంగా ఎంత, దీనికి 4 రెట్లు ఎత్తే ఎంత, ఇదిగో తీసేసుకొని ఇచ్చేసాడు. ఆడు ఆశ్చర్యపోయా, ఇదేట్రీడు యేసుప్రభు వీడు ఇంటికి వచ్చాక మారిపోయాడు రా, ఈడు నీతిమంతుడైపోయాడు రా, ఈడు పరిశుద్ధుడైపోయాడు రా అని ఆ 10 మంది ఆ 100 మంది ఊరంతా చెప్పేశారు. జక్క ఇదివరకు అట్లాంటి కూడా కాదండి, యేసుప్రభుల ఇంటికి వెళ్ళక మారిపోయాడండి, మొత్తం 4 రెట్లు ఇచ్చేస్తున్నాడంటే. తర్వాత రోజు ఇంకో లిస్టుకి పిలిచాడు, మొత్తం ఊరందరినీ కేకేసి అందరికి ఇచ్చేసాడు. అలాగా ఊరంతా ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారో, జక్కయ్య పాపాలన్నింటినీ కడిగేసుకున్నాడు, యేసుప్రభు ఇంటికి వెళ్ళాక పరిశుద్ధుడైపోయాడు, లంచం అంతా 4 రెట్లు ఇచ్చేసాడు, ఇంకా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేసాడు, కొద్ది మొత్తంలో బతుకుతున్నాడు, వండర్ఫుల్. మళ్ళీ నెల వచ్చాడు, 10 తీసుకుని 10 రాసేస్తున్నాడు. అబ్బా జక్కయ్య ఇప్పుడు అందరూ తిడతలేదు, వందనాలు బాబా అంటున్నారు, చాలా గౌరవిస్తున్నారు అండి. ఏది పోగొట్టుకున్నాడో దానిని మరలా ఆయనకి ఇచ్చి ఆయన ప్రాణమును దేవుడు సేద తీర్చాడు. మరి నేను బాగా దుర్మార్గుండండి, నా ఎంత దుష్టుడు ఎవడు ఉండడండి, చాలా పాపాలు చేశానండి, అయినా పర్లేదు ప్రభువా, నీ నాయకత్వంలో ఉండటానికి ఇష్టపడుతున్నాను, నా తప్పులన్నీ క్షమించి నీ నాయకత్వంలో చేర్చుకొని ఆయన నన్ను నడిపించు ప్రభువా అని ఒప్పుకుంటే నీ గత పాపాలన్నీ కొట్టేస్తాడు, మంచి జీవితాన్ని నీకు ఇస్తాడు, నిన్ను సేద తీరుస్తాడని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఆయన కాపురత్వంలో ఉంటాకి ఇష్టపడితే చాలు, ఆయన నడిపింపుకి ఇష్టపడితే చాలు, ఆయన నీతి మార్గంలో నడవటానికి నీవు అంగీకరిస్తే చాలు, ఆయన నిన్ను ఎటువంటి స్థితిలో నువ్వు పోగొట్టుకున్న వ్యక్తివైనా నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇచ్చి నిన్ను సేద తీర్చగలిగిన శక్తిమంతుడైన దేవుడని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. అయితే మనం ఏం పోగొట్టుకుంటున్నాం? ఆస్తి పోగొట్టుకుంటున్నామా, లేకపోతే ఏమైనా పోగొట్టుకుంటున్నామా? ఏదైనా మనం ఏ విషయంలో మనసు విసుగు చెంది ఉన్నామో దాన్ని మరలా మనకు దేవుడిచ్చి మనలను సేద తీరుస్తాడని నమ్మి ఆయన కాపురత్వంలోకి వచ్చేస్తే చాలు, ఆయన నడిపింపులో ఉండటానికి ఇష్టపడితే చాలు, ఇకను పాపం చేయను ప్రభు అని ఒప్పుకోగలిగితే చాలు, నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత సందర్భం ఏమిటంటే ఆదికాండం 40వ అధ్యాయం 21వ వచనం. పానదాయకుల అధిపతి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఉద్యోగం మరలా ఆయనకి ఇచ్చారు, పోగొట్టుకున్నది మరలా సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాజుగారి పక్కన ఒకడు ద్రాక్షారసం ఇస్తాడు, ఒకడేమో రొట్టె ఇస్తాడు, ఒకడేమో ద్రాక్షారసం ఇస్తాడు రాజుగారికి. ఇద్దరు ఉద్యోగస్తులు అనమాట అండి. వీళ్ళిద్దరి మీద ఏదో డౌట్ వచ్చి వీళ్ళిద్దరు ఏదో కీడు చేశారని అనుకుని వాళ్ళిద్దరిని చెరసాల్లో వేయించాడు రాజు. వాళ్ళిద్దరికే కళ్ళు వచ్చినాయి. యోసేపు గారిని అడిగారు, చెప్పాడు యోసేపు, భక్షకర్ల అధిపతి ఏమో నీ ఉద్యోగం పోద్ది, నిన్ను ఉరిదీసేస్తారు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఈ పానదాయకుల అధిపతి చెప్పాడు, నీ ఉద్యోగం మళ్ళీ నీకు ఇస్తారు, నువ్వు నిర్దోషిగా తేలుతుంది, నీ గురించి నీ ఉద్యోగం నీకు ఇస్తారు, నువ్వు చక్కగా నీ ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్తాడు. సేమ్ టు సేమ్ అలాగే జరుగుతుంది. జరిగినప్పుడు ఈయన పానదాయకుల అధిపతి యేసేపును గుర్తు చేసుకోమని చెప్పినా యేసేపును మర్చిపోతాడు, ఆయన ఉద్యోగం అని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఫరోకే ఒక కళ వచ్చి, ఫరో కళ ఎవడో చెప్పలేకపోతే అప్పుడు గుర్తొచ్చి ఆయనకి, మేము చెరసాలన్నప్పుడు మా కళ వస్తే పలానా ఆయన చెప్పాడు, యేసేపు గారు అక్కడ ఉన్నాడు, ఆయన రప్పించండి, మీ కళకి చెప్తాడు భావం అంటే అప్పుడు రప్పిస్తే కళ భావం చెప్తే అప్పుడు ఫరో
నువ్వే కూర్చో ప్రధానమంత్రిగా, నువ్వే పరిపాలన చేయి, నేనే పక్కకి వెళ్తాను, నీ పక్కన కూర్చుంటాను, నువ్వే పరిపాలన చేయి ఐగుప్తు దేశాన్ని అని చెప్పేసి యోసేపుని ప్రధానమంత్రిగా చేశాడు. ఇంతటి కార్యం ఆ పానదాయకుల అధిపతి పోగొట్టుకుని ఉద్యోగం మరలా ఆయనకి రావడం ద్వారా ఇంత కార్యం యోసేపు ప్రధానమంత్రి అయ్యే ప్రాసెస్ జరిగింది. కాబట్టి పానదాయకుల అధిపతి ఉద్యోగం పోగొట్టుకున్నాడు, మరలా అతడిని సేద తీర్చిన దేవుడు అతడి ఉద్యోగాన్ని మరలా అతనికి ఇప్పించాడు. అతని ద్వారా యోసేపును ప్రధానమంత్రి అయ్యేటట్లుగా ఛానల్ దేవుడే ఏర్పాటు చేశాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఉద్యోగం పోయి ప్రాణం విసిగిపోయి ఉన్నామా? వ్యాపారం లేక ప్రాణం విసిగిపోయి ఉన్నామా? అప్పులు ఎక్కువైపోయి ప్రాణం విసిగిపోయి ఉన్నామా? బిడ్డల గురించి ప్రాణం విసిగిపోయి ఉన్నామా? అండ్ కొంతమందికి బిడ్డలను చూసి ప్రాణం విసిగిపోద్ది. వాడు ఇలా చెప్తే అలాగే వెళ్తాడు, అలా చెప్తే అలాగే వెళ్తాడు, చెప్పిన మాట ఏండో అండి. ఆడి యొక్క ప్రవర్తన ద్వారా ప్రాణం విసిగిచ్చేస్తాడు తల్లిదండ్రులని. వాళ్ళకి ఎందుకు వచ్చిన బతుకు అనిపించేద్ది అనమాట అండి. అలాంటి వాళ్ళైనా పర్వాలేదు, ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాము అని ఆయన నడిపింపులోకి వస్తే ఆయనకి పెద్ద విషయంగా అది మార్చేస్తాడు. నువ్వు ఏ విషయంలో పోగొట్టుకుని అనుకుంటున్నావు దాన్ని నీకు మరలా ఇచ్చి ఆయన నిన్ను పరలోక రాజ్యంలో నడిపించగలిగిన నీ నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నావు అన్నాడు దావీదు గారు. ఆ పరిస్థితి మన అందరికీ కూడా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఒక తల్లి వాళ్ళ కూతురు అండి బాగా చదువుకుంది, చదువుకుంటూ సినిమాల మీద మోజెక్కిపోయి యాక్టర్ అవుతామని వెళ్ళింది అండి. ఆవిడ పేరు మర్చిపోయాను, నేను ఇంగ్లీషు పేర్లు మర్చిపోయాను. ఆవిడ సినిమా యాక్టర్ అని వెళ్ళి సినిమాలు తీస్తుంటే డబ్బులు చాలా విపరీతంగా వస్తుంటే డ్రగ్స్కి అలవాటు పడింది. మరి డబ్బులు ఎంత వస్తున్నాయో డ్రగ్స్ కూడా అంత వెళ్ళిపోతున్నాయి, డబ్బులు ఉండలేదు. అప్పుడు డ్రగ్స్ మరి లేకపోతే ఉండలేరు కదా, షేక్ వచ్చేస్తుంటుంది ఆ టైంకి, అది లేకపోతే పని అవ్వదు. అప్పుడు ఈ సినిమాలు తీసి వాళ్ళు ఆవిడ్ని ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయిందని తెలిసి, నువ్వు వేరే సినిమాలు చేస్తే నీకు డబ్బులు ఇస్తామని అలాగా ఆవిడని ఇంకా దిగజార్చేశారు. అంటే అశ్లీల దృశ్యాలు తీయటానికి కూడా ఆమెను అలాగా మాట్లాడితే, ఆమె నాకు డబ్బులే కావాలి, మీరు ఎలాగా తీయమంటే అలా తీస్తానని చెప్పేసి అన్నిటికీ వడబడిపోయి అన్నిటికీ చేసేస్తుంది. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది లోపల. అమ్మ నువ్వు మంచి చదువుకుంటావని నేను నీతో పాటు ఉన్నాను, చదువు అన్నావు, చదువు పక్కన పెట్టు, సినిమా అన్నావు, సినిమా పక్కన పెట్టు, ఇప్పుడు అనాథ మొత్తం అధపాతాలకు వెళ్ళిపోతున్నావు, అన్ని రకాల డ్రగ్స్కి అలవాటు పడిపోయావు. తల్లి ఏంట్రా ఇదంటే అమ్మ మీద కోప్పడిపోయేదంట, చాలా ఇదిగా ప్రవర్తించేదంట. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా మీకు. ఆ తల్లి ఈవిడేమో ఇక్కడ ముందు సినిమాకి పోజులు ఎత్తుంటే, వాళ్ళేమో అశ్లీల దృశ్యాలు తీసుకుంటుంటే ఈవిడ వెనకాల కన్నీళ్ళతో ప్రార్థన చేసేదంట, అయ్యా నా కుమార్తెను కాపాడు ప్రభువా అని. ఆవిడేమో వెనకాల ఏడుతూ ఈవిడేమో సినిమాలు చేస్తాం. ఇక ప్రపంచం అంతా చెడ్డ పేరు వచ్చేసింది, ఎన్ని రకాలు తీసేసింది. ఇంకా ఆవిడ ప్రార్థన మాత్రం అలా కన్నీళ్ళతో చేస్తానే ఉందంట. ఈవిడ రోజుకి డ్రగ్స్ ఎక్కువైపోతున్నాయి, ఇక రేపు చచ్చిపోతున్నట్టుగా అయిపోతుంది. ఈవిడ ఆరోగ్యం ఉన్నని చెప్పి వచ్చారు సినిమాలు తీసేవాళ్ళు, ఆరోగ్యం కూడా పోయాక ఆ సినిమాలు తీసేవాళ్ళకి ఏం పని, వాళ్ళు కూడా తీస్తాం అనేసి డబ్బులు పోయినాయి, డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, డ్రగ్స్ లేకపోతే ఉండలేదు అండి. ఇంకా అయిపోయింది, ఇంకా చాప్టర్ అన్న పరిస్థితుల్లో ఆమె కన్నీటి ప్రార్థనకు దేవుడు ఈమెతో మాట్లాడి ఆమెను రక్షించాడు. ఆమె ఆరోగ్యం మరలా ఆవిడకి ఇచ్చాడు, ఎన్ని పోగొట్టుకుంది అన్నీ దేవుడు మరలా ఆమెకి ఇచ్చాడు. అప్పుడు ఆమె దేవుని పరిచర్య చేయడానికి ప్రారంభించింది, గొప్ప పరిచర్య చేసింది. మరలా ఇంకెనక్కి తిరిగి పాపము చేయలేదు, డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు, నిగ్రహించుకుంది, దేవుని కోసం బతికింది. ఆ తల్లి కన్నీటి ప్రార్థన వృధా కాలేదని నేను మీకు మనవి చేసుకున్నాను. నా పేరు మరలా నేను గుర్తు చేసుకున్న తర్వాత చెప్తాను మీకు నేను అండి. అలాగే ఎంతోమంది తల్లులు కన్నీటి ప్రార్థన వారి బిడ్డలను మరణ పంచుల వరకు వెళ్ళిన వాళ్ళని వల్ల తిరిగి సంపాదించుకోగలిగారు. కాబట్టి మన దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు అనే సత్యాన్ని ఎరిగిన వాళ్ళమై ఆయన మనలను ఏం చేస్తాడు, ప్రాణమును సేద తీర్చే దేవుడు, తన నీతి మార్గములలో నడిపించే దేవుడు. ఏది పోగొట్టుకున్నామో దాన్ని ఆయన ఎదురుగుండా పెట్టి అడగండి, ఆయన అది మనకి ఇచ్చి మనలను సేద తీర్చగలిగిన శక్తిమంతుడని నేను మీకు అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆఖరిగా 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఫిలిస్తీన్ల అస్తమానం ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావడం. తర్వాత చదువుకోండి 1 సమూయేలు 7:14 తర్వాత చదువుకోండి, నా వైపు చూడండి. ఫిలిస్తీన్లు అస్తమానం ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావడం అండి. ఇప్పుడు ఇలా యుద్ధానికి వచ్చారు, ఇశ్రాయేల్ని కొంతమందిని చంపేశారు, ఓ పట్టణాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ పట్టణాలు ఒక 500 ఉన్నాయి అనుకోండి, ఇవాళ యుద్ధానికి వస్తాడు, ఓ పట్టణం తీసేసుకుంటాడు. ఇంకా 500లో ఒకటి తగ్గిపోయింది,
కొంతమందిని చంపేశాడు. మళ్ళీ రేపు మళ్ళీ యుద్ధానికి వస్తాడు, ఇంకో పట్టణం తీసేసుకుంటాడు. ఏమండి అక్కడ ఆడు సైన్యాన్ని పెడతాడు, వీళ్ళని కొంతమంది చంపేస్తాడు. అలాగా అత్తమాన యుద్ధానికి వస్తాం, ఒక పట్టణం తీసేసుకుంటాం. వీళ్ళ భూములు ఉంటాయి కదా, పొలాలు తీసేసుకుంటాం. ఇక్కడ దాకా మాదని జెండా పోతాం, ఎవడైనా ఎదిరిస్తే ఆయన చంపేయటం. ఇక దౌర్జన్యంగా ఉంటుంది వ్యవహారం అంతా. వాళ్ళ బలం ఎక్కువైపోతుంది, వీళ్ళ బలం తక్కువైపోతుంది. రోజుకి ఇశ్రాయేల్ బలం తగ్గిపోతుంది. వీళ్ళ పట్టణాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, వీళ్ళ పొలాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అడిగినోడు చంపేస్తున్నారు. ఇక మాట్లాడలేని పరిస్థితి, మౌనంగా ఉండిపోయే పరిస్థితి అయిపోతుంది. అలాగ అన్నీ పోగొట్టేసుకుంటున్నారు, అన్నీ పోతున్నాయి, లైనట్టు అన్నీ పోతున్నాయి. ఈ పరిస్థితిని చూసి ఈ పక్కనే ఏమండి అమోరీలు ఉన్నారు. ఈ పక్కన ఎవరున్నారండి? అమోరీలు. ఫిలిస్తీన్లు అత్తమానం ఒక దెబ్బ కొడతాను, మనం కూడా పలచగా మనం కూడా కొడదాం. అప్పుడప్పుడు ఈడు వస్తున్నాడు, వచ్చి ఆయ్ అంటున్నాడు. ఈడు ఆడిని కూడా ఎదిరించలేని పరిస్థితుల్లో ఫిలిస్తీన్లు అంత బలవంతులు కాకపోయినా వాళ్ళని చూసి అమోరీలు కూడా బెదిరిస్తున్నారు వాళ్ళని. ఓయ్ అని వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడబడి చేస్తున్నారు. ఇక ఎవరిని ఎదిరించలేని పరిస్థితి అయిపోతుంది. అప్పుడు మరలా తిరిగారు, ప్రభువా నువ్వే మాకున్న దేవుడు అని తిరిగి దైవ సేవకుడిని పట్టుకుని ప్రార్థనలో ఉండి, ఏదోటి చేయనైనా మీ నడిపింపులోకి వస్తాం, మీ మాట వింటాం అని దారిలోకి వచ్చిన తర్వాత దేవుడు మరలా యుద్ధం స్టార్ట్ అయింది. ఫిలిస్తీన్లందరినీ దేవుడు ఏం చేశాడండి? అణిచివేసి ఫిలిస్తీన్లందరినీ దేవుడు ఏం చేశాడండి? అణిచివేసి యుద్ధంలో ఓడిపోయేలా చేసి వీళ్ళు పోగొట్టుకున్న పట్టణాలన్నీ తిరిగి ఎవరికి ఇచ్చాడంట? ఇశ్రాయేలుకి ఇచ్చాడంట. వీళ్ళు పోగొట్టుకున్న పొలాలన్నీ ఇశ్రాయేలుకి వచ్చేసినాయంట. ఏమండి వీళ్ళ బలం పెరిగిపోయింది, ఇశ్రాయేల్ బలం, ఫిలిస్తీన్ బలం తగ్గిపోయింది. మొత్తం ఫిలిస్తీన్లు అణచివేయబడ్డారు. అప్పుడు అమోరీలు కూడా చూసి, అమ్మ బాబోయ్ వాళ్ళని అణచేసాడు, మనం ఎంత వాళ్ళు కూడా వచ్చి, అన్నయ్య మాతో మీకు గొడవద్దా, మీతో మాకు గొడవద్దా, మాకు సమాధానమే అని సమాధానం పడిపోయి జాగ్రత్తగా మా జోలు తీయకండి బాబు, మా మీదకి రాకండి అని ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయారంట. ఈ బ్యాచ్ తెలివైన వాళ్ళు. వాళ్ళు బలంగా ఉన్నప్పుడు వచ్చి ఇలా కూడా ఒక లెంపక కొట్టేవారు. ఇప్పుడు ఏమంటున్నారు వచ్చి అని మాకు సమాధానం అని ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయారంట వీళ్ళు. అలాగ మరలా ఇశ్రాయేలుని మరలా దేవుడు బలపరిచి అలా పోగొట్టుకున్న పట్టణాలన్నీ ఇచ్చాడు, పొలాలన్నీ ఇచ్చాడు. వాళ్ళని కూడా వచ్చి కాళ్ళ మీద పడి సమాధాన పడేలాగా చేశాడు. ఇక వాళ్ళని మాట్లాడకుండా అణిచివేశాడు దేవుడు. దేవుడి దగ్గరికి వస్తే, ప్రభువా నీ కాపరిత్వంలో ఉంటాం, నీ నడిపింపులో ఉంటాం, ఇక నువ్వు పాపం చేయమని ఒప్పుకోవటం మనకి చేతనైతే మనం పోగొట్టుకున్న అన్నీ ఇస్తాడు. మన ప్రాణం ఏ విషయంలో అయితే విసిగిపోయిందో ఆ విషయంలో మన ప్రాణమునకు సేద తీర్చి మనలను ఆనందింపజేసి సంతోషింపజేసి మనం పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి మనలను నీతి మార్గంలో వచ్చిన మళ్ళీ చదువు ఫస్ట్ ప్రారంభం 23:3 యెహోవా నా ప్రాణమును సేద తీర్చుతున్నాడు, ఆయన నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. సేద తీర్చడం ఎందుకంటే ఒక ఛాన్స్ ఎందుకు ఇస్తున్నాడంటే, నువ్వు పోగొట్టుకునే అన్నీ నీకు మరలా ఎందుకు ఇస్తున్నాడంటే, ఇంకా నువ్వు పాపము చేయకుండా నేను నడిపించే నీతి మార్గంలో పడి నడిచి పరలోక రాజ్యానికి వచ్చాయి. ఇంకా పక్క చూపులు చూడకు, ఇంకా అటు ఇటు బెదిరి చూపులు చూడకు, ఇంకా వెనక్కి చూడకు, ఇంక నేను నడిపించే ముందు మార్గంలోనే నీతి మార్గంలోనే నడుచుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చాయని చెప్తున్నాడు. అందుకని ఒక ఛాన్స్ ఇస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఎంత ఘోర పాపి అయినా, ఎంత పోగొట్టుకున్నవాడైనా ఆయన నడిపింపులోకి వస్తే చాలు. ఆయన కాపరిగా ఆయనను కలిగి ఉంటే చాలు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇచ్చి నిన్ను సేద తీర్చగలిగిన శక్తిమంతుడు, నీతి మార్గంలో నడిపించి ఆయన రాజ్యానికి చేరడానికి కావలసిన శక్తినిచ్చి మనలను ఆయన పరలోక రాజ్యమునకు చేర్చగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడని ఎరిగిన వాళ్ళమై, మనలో ఒక్కొక్కరం ఏమి పోగొట్టుకున్నామో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. ఒకసారి మోకరించి, ప్రభువా నేను పలానా విషయంలో పోగొట్టుకున్నాను, పలానాది పోగొట్టుకున్నాను, నీ మాట వింటాను, నీ నడిపింపులోకి వస్తాను, నీ నీతి మార్గంలో నడుస్తాను, ఇక నువ్వు పాపం చేయకుండా ఉంటాను ప్రభువా, నేను పోగొట్టుకున్నవన్నీ నాకు ఇచ్చి నన్ను సేద తీర్చిన ఆయన. దావీదు గారు చెప్పినట్లుగా నా ప్రాణమును యెహోవా సేద తీరుస్తున్నాడు అన్నట్లుగా నా ప్రాణమును సేద తీర్చిన నీతి మార్గంలో నడిపించిన ఆయన అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగున్న పరిశుద్ధాత్మయుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా.